శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః. అందరికీ జయ శ్రీరామ్ అండి. శ్రీ పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని ఆఖరి రోజు పారాయణకు అనగా 30వ రోజు పారాయణకు అందరికీ స్వాగతం. ఈ భాగంలో మనము రావి చెట్టు శనివారం మాత్రమే ఎందుకు పూజనీయమైంది, రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠాదేవి నివాసం ఉండడానికి గల కారణాలేమిటి, అలాగే జ్యేష్ఠాదేవికి ఇష్టమైన ప్రదేశాలు ఏమిటి అన్న విషయాలను గురించి తెలుసుకుంటాము. ఇక కథ ప్రారంభించుకుంటే, సూతప్రోక్తమైన విషయాలను వినిన సౌనకాది మహర్షులంతా, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిదయింది, అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూత మహర్షి వారిని ఇలా సమాధానపరచసాగారు. పూర్వం క్షీరసాగర మథనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీదేవిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా కూడా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకోదలిచారు. కానీ ఆ మహాలక్ష్మి, ఓ నారాయణ, నాకన్నా పెద్దదైన అక్క ఒక ఆమె ఉంది. మా అక్కకు పెళ్లి కాకుండా తనకన్నా చిన్నదానైన నేను కళ్యాణం చేసుకోవడం సరికాదు కదా, కనుక ముందు ఆమె వివాహానికై సంకల్పించమని కోరింది. ధర్మబద్ధమైన లక్ష్మీదేవి మాటలను అంగీకరించిన విష్ణుమూర్తి ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని ఇచ్చి వివాహం జరిపించారు. స్థూల శరీరంతోనూ, అశుభ్రంతోనూ, ఎర్రటి కళ్ళతోనూ, కఠినమైన మాటలతోనూ, బిరుసైన శిరోజాలను కలిగిన ఆ జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. నిరంతరం హోమ ధూమ సుగంధాలతోనూ వేదనాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి చూడగానే జ్యేష్ఠాదేవి పెద్దగా దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించే చోట, అతిథి పూజ సత్కారాలు జరిగే చోట, యజ్ఞయాగాదులు నిర్వహించే చోట నేను నివసించలేను. అన్యోన్యానురాగాలు గల భార్యాభర్తలు ఉన్న చోట కానీ, పితృదేవతలు పూజించబడే చోట కానీ, నీతివేత్తలు ఉన్న చోట కానీ, ప్రేమగా మాట్లాడేవారు, గురుపూజ ధురంధరులు ఉన్న స్థలాల్లో కానీ నేను ఉండలేను. ఏ ఇంట్లో అయితే రేయింబవళ్ళు భార్యాభర్తలు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అయితే అతిథులు నిరాశతో ఉసూరుమంటూ ఉంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య అపహరణలు, పరభార్య అపహరణాశీలురై ఉంటారో అలాంటి చోటనే నేను ఉండగలుగుతాను. కళ్ళు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతకాలు చేసే పురుషులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండడానికే ఇష్టపడతాను అన్నది. ఆమె మాటలకు వేదవిధుడైన ఉద్దాలకుడు కించిత్ బాధపడిన వాడై, ఓ జ్యేష్ఠాదేవి, నీవు కోరినట్లుగానే నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్త యొక్క ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావి చెట్టు మొదట్లోనే అలానే కూర్చుండిపోయింది. ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు తిరిగి రాకపోవడంతో పతివిరహాన్ని భరించలేని ఆమె పెద్ద పెట్టిన దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి. వెంటనే లక్ష్మీదేవి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణుమూర్తిని కోరింది. విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమయ్యారు. ఆమెను ఊరడిస్తూ, ఓ జ్యేష్ఠాదేవి, ఈ రావి చెట్టు నా అంశతోనే కూడి ఉంటుంది, కనుక నీవు దీని మూలంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పారు. ఆ నియమాలతోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయగాను, అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల లక్ష్మీదేవి కరుణామూర్తి అయి అనుగ్రహించేటట్లుగాను ఏర్పరిచారు శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా, నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధంగా నేను మీకు ఈ పద్మపురాణాంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహాత్మ్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుంచి విడిపడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు ఈ కథకు ఫలశ్రుతిని చెప్పగా విని సంతసించిన ఋషులందరూ అక్కడి నుంచి బదరికావన సందర్శనార్థమై బయలుదేరారు అన్న విషయం దగ్గర కార్తీక పురాణంలోని ఆఖరి రోజు పారాయణం పూర్తయింది. తదుపరి వీడియోల యొక్క సమాచారాలు మీకు అందడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.